ఇవాళ మన షోకి ఓ అర టికెట్ గడు వచ్చాడు. గెలవడం చేత కాదు, సరే మాట్లాడడం కూడా చేత కాదు. నత్తితో తుత్తు కబుర్లు చెప్పే పేరుని కిట్టు ఆలియాస్ పేరుని కిట్టమూర్తి మీడియాలు కొట్టాల ముందుకు వచ్చాడు. హలో 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 అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, తెలుసు కదా. మరి ఈరోజు రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ గురించి చెప్పేశాను. మరి ఈ వీడియోకు కొంత లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. ఇక హావభావాలన్నీ తండ్రి ఎటకారంలోంచే పుణుకు పుచ్చుకున్న సాదరు కిట్టుని ఓ 10 నిమిషాలు చూస్తే యాంత్ర ఓడికైనా ఓ అంతిలో ఒక తప్పదు. ఆ జుగుప్స కలిగేలా ఆ చేదరమోకం అరవిందాం, ఆ సీపు సెటైర్లు వద్దు వద్దు అన్న వినకుండా వచ్చేసాడు. సరే కాసేపు నా కోసం భరించండి, తప్పదు. మరి ఇదిగో కిట్టు, యాదవ ఎక్స్ప్రెషన్స్ పెట్టకుండా మ్యాటర్లోకి రా. ఈరోజు అసలు ఎంత ఆశ్చర్యానికి గురేమంటే, మచిలీపట్నంలో అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగని పరిస్థితులన్నీ మా బందర్లోనే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మంత్రి మీద బురద జల్లడానికి మాట్లాడుతున్నాడా అని కొంతమంది అనుకోవచ్చు. వాస్తవాలే మాట్లాడుతున్నా, నాకు బురద జల్లాల్సిన అవసరం లేదు. 2 రోజుల నుంచి 2-3 రోజులుగా అసలు సరిగ్గా గిలగల్దిండ్లో బందర్కోటలో మంచినీళ్ళు కూడా సరిగ్గా రాని పరిస్థితి ఉందని అక్కడున్న లోకల్ జనాలు వచ్చి చెప్పగా, అలాగే అక్కడున్న మా పార్టీ వాళ్ళు కూడా అవునండి ఇట్లా జరుగుతుంది, మనం వెళ్ళి మాట్లాడాలని చెప్పగా, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇంకా అంతా సక్రమంగానే ఉంది కదా. చూడు రోతకిట్టు, నువ్వు మాట్లాడే మ్యాటర్కి నీ ఎక్స్ప్రెషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? అంత సక్రమంగానే ఉందని ఒప్పేసుకుంటా ఉన్నావు ఎందుకిట్టు? తొర్రి నాన్నగారు స్క్రిప్ట్ రాసివ్వలేదా ఏటి? రాసుకుని రావాలి కదా. నీ బాస్ అంతే, రాసుకొస్తేనే 100 బూతులు 1000 తప్పులు మాట్లాడే గోత్తగాంపగాడు. ఇక నువ్వు సరే ఆ డ్రైనేజీ నోటితో కంపు కొట్టేలా మాట్లాడుకో. ప్రతిదానికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది, దాన్నే బ్లైండ్గా ఫాలో కావాల్సింది అంతే. సర్లే చూసుకుని మాట్లాడు, దొరికిపోమాక. డ్రైనేజ్ కానుకుని తూములేసి ఉన్నాయి. ఏంటి ఇక్కడ తూములేసి ఉన్నాయి, మరి డ్రైనేజ్ వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉంటుందేమో, తెలిసి ఉంటుందేమో, ఏమైనా వర్క్ జరుగుతుందేమో అని ఒకసారి వెళ్ళి డ్రైనేజ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడిగాం. ఆఫీస్లో ఎవరూ లేరు. డి గారి ఇంటి దగ్గర ఏదో కార్యక్రమం ఉందంటే ఎవరూ లేరు. సరే అని ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఈ పనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు కలిసి చేసుకుంటున్నారనే మాట వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఫోన్లో వీళ్ళకి సంబంధం లేదు. అదే బూత్. అసలు డ్రైనేజీని ముట్టుకుంటా డ్రైనేజ్ వాళ్ళకి చెప్పకుండా పనులు చేయడమే బూత్. అది కాకుండా పోనీ ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం ఉందన్నారు. సరే ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం ఉంది కదా అని ఆర్ఎన్బి వాళ్ళ దగ్గరికి వచ్చి మాడితే సార్ చెప్పే మాట ఏంటంటే, సార్ నా ఐడియాలో లేదు, దానికి ఎస్టిమేషన్ లేదు, దానికి ఒక శాంక్షన్ లేదు, నాకైతే ఐడియాలో లేదు సార్ అని చెప్తున్నారు. అంత బారున రోడ్డు తవ్వేసి తూములు పెట్టేసి ఇంత పని జరుగుతుంటే ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం లేదు, డ్రైనేజ్ వాళ్ళకి సంబంధం లేదు. మున్సిపల్ ఎంఈ గారికి ఫోన్ చేసి, ఏంటి సార్, మాలో మాజీ కార్పొరేటర్ గారు ఫోన్ చేసి, ఏంటి సార్ ఇది ఇట్లా వర్క్ జరుగుతుంది, అసలు ఎవరికి తెలియదు, నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు అంటే ఆర్ఎన్బి వాళ్ళ వర్క్ జరుగుతుంది అన్నారట. డ్రైనేజ్ వాళ్ళకి సంబంధం లేదు, మున్సిపల్ వాళ్ళకి సంబంధం లేదు, ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం లేదు, కానీ రోడ్డు తవ్వేశారు, అక్కడేమో తూములు వేసేసారు, నీళ్ళకేమో ఇబ్బంది జరుగుతుంది బందరకోటలో. ఓరిని డ్రైనేజీ తూములో నా గొట్టం, నీకు వేరే టాపిక్కే దొరకలేదా? కంపు కొట్టే డ్రైనేజీ మ్యాటరే దొరికిందా కర్మకే? చి ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేస్తుందో కూడా తెలియని పసివాడిలో ఉన్నావు ఎందుకిట్టు? మీ నాయన్ని ఆ కాళ్ళ కింద క్యారీ బ్యాగ్ లాగి మరీ అక్కడ అడక్కపోయావా? ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని అక్కడ అడగకుండా ఇక్కడ గోటాల ముందుకు వచ్చి అరితే ప్రయోజనం ఏంటుందో చెప్పు. ఎందుకో అదేదో సస్పెన్స్ సినిమాలాగా మాకు కంపు కొట్టే డ్రైనేజీ కూడా అంత ఎలివేషన్ అవసరం లేదు. ముందు మ్యాటర్ ఏదో చెప్పి తప్పించుకో. ఏంటయ్యా అనుకుని బాగా మేమందరం ఆలోచిస్తే ఇది ఎట్లా జరుగుతుందని ఆలోచిస్తే, అదేదో ఎన్టీఆర్ గారి సినిమా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అని అంటాడు. అంటే ఎక్కడో జరిగేదానికి ఇంకెక్కడో జరిగేదానికి సంబంధం ఉంటుందంట. అదేదో సినిమా వరకే అనుకున్నాం. కొద్దిగా ఎక్కడైతే మేము చెప్పిన గుంట దాటి కొద్దిగా ముందలకి వెళ్ళంగానే అందరు చెప్పుకున్నారు, కొల్లిరవి గారు జలాచంద్రుడి గారి, అంటే మళ్ళీ ఆయన మర్చిపోతారేమో అని మళ్ళీ గుర్తు చేస్తున్నా, కొల్లి రవీంద్ర గారు లోకల్ మంత్రి గారు జలాచంద్రుడి గారి పొలాల పక్కన దాదాపు 12 ఎకరాలు
అద్భుతమైన మంచి భూమిని కొనుక్కున్నారంట. మరి మీ అందరికీ డౌట్ రావచ్చు, కొల్లు రవీంద్ర గారి భూమి కొనటం ఏంటి, ఇక్కడేమో ఇళ్ళు తవ్వడం ఏంటి అని. అంటే దాని కొల్లు రవీంద్ర గారి భూమి పక్క నుంచి డ్రైనేజ్ వెళ్ళటానికి ఆయన ఇష్టపడకపోవచ్చు కదా. అంటే అప్పుడు ఇంటి పక్కన డ్రైనేజ్ ఉంటేనే మున్సిపల్ డబ్బులతో టైల్స్ వేసిన గొప్ప ప్రతిభ అయింది. మరి ఈరోజు అంత 12 ఎకరాల భూమి కొన్నప్పుడు పక్కన డ్రైన్ వెళ్తే ఆయన ఊరుకుంటాడా? ఆయనకి నచ్చదు కదా. నచ్చకపోవడం వల్ల ఒక R&B డిపార్ట్మెంట్కి తెలియకుండా, ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్కి తెలియకుండా, డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి తెలియకుండా మీరు సరిగ్గా గమనిస్తే, అంటే ప్రజలందరికీ అవగాహన అవ్వాలి కాబట్టి చెప్తున్నా. కొల్లు రవీంద్ర గారు నేనేం చెప్పినా ఇంకొకరితో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిచ్చేస్తాడు, దాన్ని కప్పుచ్చేస్తాడు. అబ్బే నేను ఆయన ఏటకారమైన ఫేస్ వచ్చింది కానీ నీకు ఆయన వాయిస్ మాడ్యులేషన్ రాలేదయ్యా కిట్టు. అక్కడికి ఏదో మీ నాన్న జేసుదాస్ లాగా బేస్ వాయిస్తో పాటలు గట్రా పాడతాడని కాదు నేను అనేది. ఆ కటౌట్కి ఆ వ్యంగ్యానికి ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది, కానీ నీ అర కటౌట్కి నీ అర నిక్కర యాసాలకి ఆ అభ్యాసాలు సూట్ అవ్వలేదు. అదేదో సినిమాలో MS నారాయణ అరసూటు పిలిగేట పెట్టుకున్నట్లు నువ్వు అంతే ఉన్నావు. ఏ డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా నడి రోడ్డు మీద గుంట ఎవరు తీశారంటావు? మంత్రి పనులన్నీ మానుకుని పారా గుణపం పట్టుకుని గుంత తవ్వాడంటావా? పాసలేని ఇలాంటి చెత్తవాగుళ్ళు ఆగుతావే, నిన్ను నా షోకి రావద్దు మగడా అన్నాను. విన్నావా? ఇప్పుడు చూడు, లాక్కోలేక పీక్కోలేక అట్టా ఇబ్బంది పడతా ఉన్నావు. శివరా ఆఖరిగా నీకు ఛాన్స్ ఇస్తా ఉన్నాను. ఎప్పటికైనా పస ఉండే విషయం మాట్లాడి దొబ్బించుకో. మన 12 ఎకరాల కోసం 12 పేటలు మునిగిపోయినా కూడా మనకి సంబంధం లేదు. మొత్తం వైఎస్ఆర్ కాలనీ ఈ లోతు ఇల్లు మునిగితే, కొల్లు రవీంద్ర గారు ఈ లోతు మీ ఇల్లు మునిగితే వెళ్తారు సార్? మీరు ఉంటారా ఇంట్లో? వైఎస్ఆర్ కాలనీ ఈ లోతు మునిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నీకు 12 ఎకరాల భూమి కొంటే, నీకు భూమి మీద అంత ఆశ ఉంటే, నీకు 50,000 పెట్టి గెలిపించిన వాళ్ళని మర్చిపోతావా? నీకు ఓట్లు వేసిన వాళ్ళని మర్చిపోతావా? నీ 12 ఎకరాల భూమి కోసం. ఆ 12 ఎకరాలు నీకు చాలా చోట్ల కొన్నావు కదా. మనం ఈ ఊరు కాకుండా చాలా చోట్ల కొనుక్కుంటాం, అది మీ ఇష్టం, కొనుక్కోవచ్చు. ఇక్కడ నీకు ఓటేసిన వాళ్ళని ముంచేస్తావా? నీ భూ అపేక్ష కోసం, డబ్బు అపేక్ష కోసం ముంచేస్తావా? ఒకటే నీకు చెప్తున్నా, ఎవడు ప్రశ్నించడు, ప్రశ్నించేవాడు లేడు. నాకు ఇప్పుడు కొత్తగా కొల్లు రవీంద్రకే మీడియా, మాకున్న ఎల్లో మీడియా కాకుండా నాకే మీడియా ఛానల్ ఉన్నాయని నువ్వు భావిస్తున్నావేమో. ప్రజలు ఏదైనా కడుపులో పెట్టుకుంటారు. కొల్లు రవీంద్ర గారు, ఈరోజు నీ కారు మీద బులుగు ఉంది కాబట్టి, సైరన్ కొడుతున్నావు కాబట్టి నీకు ఎవడు మాట్లాడకపోవచ్చేమో, కానీ సమాధానం చెప్పే రోజు నీకు సమాధానం చెప్తారు. నీ దగ్గర అసలు మ్యాటరే లేదయ్యా కిట్టు. ఈ రాజకీయాలు వదిలేసి మీ తాత పేరు నిలబెట్టు. రాజకీయాల్లో కదయ్యో, మొన్న మీ నాయన ప్రెస్ మీట్ లో మీ పిన్ని సీరియల్ కథ మొత్తం చెప్పాడు. అలా ఏదైనా సిన్నీళ్ళు ఉంటే సెటప్ చేసుకుని పేరుని కిట్నమూర్తి నిజమైన వారసుడు వచ్చాడని తొడగొట్టు. కిట్టు ఇదిగో మర్చిపోకు. అది తప్ప నువ్వేం చేయలేవని నాకు ఈరోజు తెలిసింది. ఆయన చేత ఆ పని మీద ఉండు. అది కూడా చేయలేక అక్కడ కూడా మ్యాటర్ వీక్ అయితే నేనేం చేయలేను. ఆ అనుభవం ఉన్న ఆ అంబటన్ కానీ గోరింట్ల మాధవని కానీ అడుగు, టిప్స్ చెప్తారు. ఏటి ఆ పని మీద ఉండు. ఎందుకు వచ్చిన రాజకీయాలు నీకు చెప్పు. మీ నాన్న సన్యాసం ఈడాడు కదా, ఆయన చూసుకుంటానులే. నువ్వు నేను చెప్పిన పని మీద ఉండు. మర్చిపోయావు, తాతగారి పేరు నిలబెట్టాలా. సరేనా? ఇక వెళ్ళిరా.